తల్లిదండ్రులతో ఎక్కువగా సత్సంబంధాలు లేని ఓ కుమారుడు ఇద్దరిని సరిగ్గా వారి పెళ్లి రోజే హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని నెబ్సరాయ్ ప్రాంతంలో జరిగింది. తనకంటే సోదరిపైనే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమను చూపిస్తున్నారని కక్ష పెంచుకున్నాడు సోదరుడు. దాన్ని మనసులో ఉంచుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టడం సంచలనాన్ని సృష్టించింది. అయితే తాను ప్రభాత నడకకు వెళ్లొచ్చేలోపే తండ్రి రాజేష్, తల్లి కోమల్, సోదరి కవిత రక్తపు మడకల్లో పడి ఉన్నారని నిందితుడు అర్జున్ తొలుత కన్నీరు మున్నీరు అవుతూ విలపించాడు. బుధవారం తన తల్లిదండ్రుల 27వ వార్షికోత్సవం ఉందని, ఆ వేడుక చేసుకుందామనే లోపే ఇంతటి దారుణం జరిగిపోయిందని, ఇక తాను ఎవరి కోసం బతకాలంటూ ఇరుగు పొరుగు వారి ముందు పెద్ద పెట్టున గొగ్గోలు పెట్టి ఏడ్చేశాడు. సమాచారాన్ని తానే పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలంలోని సన్నివేశాలకు, అర్జున్ చెబుతున్న వివరాలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇక ప్రధాన తలుపుకు తాళం వేసి ఉండడంతో ఇంట్లో వస్తువులేవి చోరీకి గురికాకపోవడంతో అర్జున్ పై వారికి మరింతగా అనుమానం పెరిగి అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. విచారణ తర్వాత ఈ హత్యకు పాల్పడింది తానేనని అర్జున్ అంగీకరించాడని ఢిల్లీ సంయుక్త పోలీస్ కమిషనర్ ఎస్కే జైన్ విలేకరులకు తెలిపాడు. ఆస్తిని సోదరికి ఎక్కడ ఇచ్చేస్తారోనే అనుమానమే ఈ ఘాతుకానికి దారితీసింది. తల్లిదండ్రులు అర్జున్ ను తరచూ కొడుతుండటంతో, బయటి వారి ఎదుట అవమానించడంతో కోపం పెంచుకున్నాడు. తండ్రి సైన్యం ఉన్నప్పుడు వాడిన పదునైన కత్తితోనే ముగ్గురి గొంతు కోశాడు. అయితే మాజీ సైనికుడైన రాజేష్ ఓ ప్రైవేట్ సంస్థలో భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.